నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. నమస్తే. హనుమత్ జయంతికి రకరకాల మనం ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజున చేసుకుంటుంటారు. వైశాఖ మాసంలో చేస్తారు, చైత్ర పౌర్ణమికి చేసుకుంటారు, మార్గశీర్ష మాసంలో కూడా చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ప్రాంతాల వారీగా మారిపోతూ ఉంటుంది. అసలు శాస్త్ర ప్రమాణం ఎప్పుడు అనేది ఒక సంశయం ఎప్పుడు ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేసుకోవటం అనేది శాస్త్రం చెప్పిన శాస్త్ర వచనం ఏమిటి అనేది ఒకసారి మీ ద్వారా, అలాగే రేపు ఏప్రిల్ 2వ తారీఖున హనుమాన్ జయంతి వేడుకలు ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఈ చైత్ర పూర్ణిమకే చేసుకుంటారు. కాబట్టి మరి స్వామి ఆరాధన ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే సత్వరమే, మరి ఆయన చిరంజీవి కదా, ఉన్నారు కదా, ఖచ్చితంగా ఆయన ఆలకిస్తారు, మన సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తారు అని అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా. అంటే ఇక్కడ హనుమద్ జయంతి అనే విషయంలో కూడా ఇవే కాదు, మళ్ళీ మనకి మధ్య మధ్యలో కన్నడలు చేసుకునే హనుమత్ జయంతి ఒక రోజు, తమిళలు చేసుకునే హనుమత్ జయంతి, తమిళలో అయితే మార్గశీర్ష మాసంలో చేసుకుంటారు కదా. అలా ఒక్కొక్క రోజు చేసుకోవటం అనేది ఉంది. అయితే మార్గశిర మాసంలో ఏదైతే శుక్ల త్రయోదశి ఉందో అది నేను ఎప్పుడు చేసే హనుమద్ వ్రతం అనేది చేస్తూ ఉంటారు. ఆ హనుమద్ వ్రతం అనేది అప్పుడు వస్తుంది మార్గశిర మాసంలో. అదే రోజే ఈ తమిళది జయంతి అనేది వస్తుంది ఆ రోజు. ఇది ఇక్కడ మనకి మటుకు ఎప్పుడైనా సరే ఇది ఒక ఏమంటాం, మీమాంస అనేది ఇలాగే ఉంటుంది. ఇది ఈ రోజు ఎప్పుడు చేసుకోవాలనేది, అంటే చైత్రమాసంలో చేసుకునేది రైటా, వైశాఖ మాసంలో చేసుకునేది రైటా అనేది. ఎందుకని అంటే గనక ఏ ఒక్క పురాణంలో కూడా ఒకేలాగా ఇవ్వలేదు. అవునా? అందులో కూడా డిఫరెన్సెస్. సో స్కంద పురాణంలో అయితే గనక చైత్ర మాసంలోనే అక్కడ మనకి ఖచ్చితంగా పురుషోత్తమ క్షేత్రమార్చం అని ఉంటుంది. ఆ పురుషోత్తమ క్షేత్రమార్చానికి వెళ్ళి ఏమంటాం, అంజనీదేవికి పిల్లలు పుట్టరు. సో అంజనీదేవికి పిల్లలు పుట్టకపోతే నువ్వు ఇలా వాయుదేవుడికి తపస్సు చెయ్యి, అప్పుడు నీకు పుడతారు అని చెప్పి భరద్వాజుడు చెప్పినప్పుడు ఆమె వెళ్ళి చేయటము. ఆ తర్వాత వాయుదేవుడు నీకు చైత్రమాస పౌర్ణమి నాడు నేనే ఉదయిస్తాను అని చెప్పి చెప్పడం అనేది. అందుకని అక్కడ స్పష్టంగా చైత్రమాసం పౌర్ణమి నాడే హనుమంతుడు పుట్టినట్టు ఉంటుంది. కానీ ఏదైతే ఈ పరాశర స్మృతి ప్రకారం కూడా మళ్ళీ హనుమంతుడి వృత్తాంతం అంతా కూడా రావటం అనేది ఉంటుంది. అక్కడ మనకి ఏదైతే వైశాఖ బహుళ దశమి, పూర్వభాద్ర నక్షత్రం, కర్కాటక లగ్నంలో జన్మించినారని చెప్పి చెప్పడం అనేది. అవునా? కర్కాటక లగ్నం అయింది. రైట్. రాముల వారిది కూడా అది. అందుకేగా. సో ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఆవేశం, అంటే ఉబ్బేస్తే ఆటోమేటిక్ గా. కానీ రాముడు అలా ఉండడుగా. రాముడు ప్రశాంతంగా కనిపిస్తాడు. బట్ కానీ నిజానికి ఏంటంటే ఏమంటాం, కొంతమంది పొగడ్తల్ని మౌనంగా స్వీకరించే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది రాముడు అతీతుడు సార్, ఆయనతో ఎవరికీ పోలిక ఉండదు. అలా అని అనలేము. కానీ అంటే పైకి మనకి అంటే అంతర్లీనంగా చూసినట్టయితే కనుక నువ్వు ఇప్పుడు దశరథుడు కానీ తర్వాత మరి భరతుడు కానీ వీళ్ళందరూ కూడా నీ అంత పరిపాలనా దక్షుడు కానీ అప్పుడు మరి అక్కడ ఏమంటాం, చిన్నప్పుడే మరి వాళ్ళని బాణాలు వేసి తపస్సు చేసుకుంటున్నప్పుడు నీకంట వీరుడు ఉండడం, అవన్నీ మౌనంగా మనం స్వీకరించే పొగడతలే. అంటే మనం ఎలా ఇంకా ఎదగాలి, ఇంకా మనం ఎలా వీళ్ళకి స్పందించాలి అనేది ఉంటుంది. అంటే పొగడ్తలకి అతీతంగా అతి కొద్ది మంది ఉంటారు. కాకపోతే ఏదైనా సరే ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక పొగడ్త అనేది అవసరం. కానీ ఆ పొగడ్తల కోసమే మనం దాంట్లో ఉండిపోయినప్పుడు మన జీవితం నిరర్ధకం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక పొగడ్త లేకపోతే ఉండాలి. అది లేకపోతే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా విస్తృతంగా బయటికి రావటం అనేది కష్టం ఉంటుంది. కానీ ఇక్కడ మన సరే ప్రస్తావన విషయంలోకి వస్తే కనుక ఇక్కడ రెండు రకాల. ఏది ప్రామాణికం మీరైతే ఏం చెప్తారు అంటే మనమైతే కనుక ఎక్కువ వైశాఖ మాసంలో అది తీసుకోవటం అనేది ఉంది. కానీ చైత్ర మాసంలో వచ్చేప్పటికి దీనికి కూడా ఒక విశిష్టత అనేది ఉంది. అంటే ఇక్కడ హనుమద్ విజయోత్సవం అని చెప్పి, అంటే మళ్ళీ సీతారాములు తిరిగి వచ్చాక ఇదంతా కూడా ఆ రోజు రాముడు పట్టాభిషేకం అవడమే కాకుండా ఆ యొక్క విజయం వెనక ప్రధాన కారకుడు ఆంజనేయుడే కదా. అప్పుడు బహిరంగ సభ అంటాం. ఇప్పుడు మనం ఇప్పటి రోజుల్లో చెప్పాలంటే దాన్ని బహిరంగ సభ అంటాం. ఆ రకంగా బహిరంగ సభ ఆయన అందరికి పెట్టి, ఇగో ఈయన వల్ల మనం ఇన్ని విజయాలు సాధించామన్నట్టుగా
ఆయన ఆయనను సన్మానం చేయడం, సత్కరించారు. సత్కరించడం, అందుకని దాన్ని హనుమతి విజయోత్సవం అన్నారు. ఓకే, అమ్మవారు ముత్యాల హారాన్ని కూడా వేశారు అప్పుడే అంటారు. అవన్నీ, అందుకని ఆ అద్భుతం. రోజుగా కూడా అభివర్ణించడం అనేది కొన్నిట్లో, అది ఇది కూడా ఉంది కొన్నిట్లో. ఇప్పుడు రేపు చేసుకోవటం సో చాలా అందుకని ముఖ్యమే. అందుకని ఎలా చేసుకున్నా కూడా మనకి విజయాలు వచ్చేది ఆంజనేయుడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆంజనేయుడు, మనకి శక్తిని ఇచ్చేవాడు ఆంజనేయుడు. సో మనలో ఉండే పిరికితనాన్ని పోగొట్టేవాడు ఆయన. అందుకని ఎలాగైనా సరే విజయం కావాలి అనుకున్న వాళ్ళకి మరి ఈ విజయోత్సవం అనేది కూడా ఉమ్, మనం స్వీకరించవచ్చు. ఉమ్, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఉమ్, ఇప్పుడు మనకి ఎలాగైతే అయ్యప్ప దీక్షని, భవానీ దీక్షని, ఉమ్, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఉమ్, ఈ చైత్రమాస పౌర్ణమి నాడు హనుమత్ దీక్ష పడతారు. ఉమ్, అది వైశాఖ బహుళ దశమికి కరెక్ట్గా 40 రోజులు పూర్తవుతాయి మండలం. ఉమ్, సో అందుకని ఆ రకంగా కూడా ఆ రోజు సమాప్త దినంగా కూడా చాలా మంది భావిస్తారు ఉమ్, ఈ రోజు హనుమత్ దీక్ష పట్టి. ఉమ్, కనుక దీక్ష పట్టడానికి కూడా ఇదే రైట్ టైం. ఉమ్. అందుకని పౌర్ణమి కూడా మనం వదిలేయకల్లా, మనం పూజ చేసుకునేది మన పద్ధతిలో, మనం వైశాఖం తీసుకున్నా, ఇంకోటి పద్ధతిలో ఇది తీసుకున్నా, రెండు కూడా మంచివే. హనుమంతుడిని ఆరాధించడానికి 2 రోజులు వచ్చాయని ఆనందంగా కదా, ఆరాధించేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 40 రోజులు హా. ఇప్పుడు మనం ఇవాళ ఒక రెమెడీ ఏదైనా చెప్పామనుకోండి, మండలం సాధారణంగా చెప్తారు. అసలు మామూలుగా అది కూడా సాధారణంగా నేను చెప్పే రెమెడీస్ అన్ని చేస్తే 40 రోజులు చేయండి అమ్మా, లేదా 90 రోజులు చేయండి అంట అవును. కదా. ఆ. సో మండలం అనేది ఉంది. సో మండలం ఎప్పుడు పూర్తవుతుంది? మళ్ళీ వైశాఖ మాసంలో బహుళ దశమి నాడే పూర్తవుతుంది. Right. అంటే ఇది ఏప్రిల్ 2 సరిపోతుంది. కరెక్ట్గా 40 రోజులు. ఇది ఏప్రిల్ 2 వస్తుంది, ఆ, అదేమో మే 12వ తారీఖు నాకు గుర్తున్నంత. ఓకే. సో మే 12వ తారీఖు అది వస్తుంది. పైగా మే 12 మంగళవారంతో వచ్చింది. అబ్బా, ఇంకా విశేషం. అయితే మొదలు పెట్టొచ్చు. సో అందుకని చక్కగా మొదలెట్టుకోవచ్చు. తర్వాత మనకి అందరికీ తెలిసింది ఏదైతే ఇప్పుడు మనం ఒక రెమెడీస్లో మొదటి రెమెడీ అది ఇచ్చి మళ్ళీ నాదైన పద్ధతిలో వేరే రెమెడీ ఇస్తా కానీ, బట్ మామూలుగా మన అందరికీ తెలిసిన పరిచయం ఉన్నది ఏదైతే ఉందో హనుమాన్ చాలీసా. సో హనుమాన్ చాలీసా పఠించే వాళ్ళకి ఆ కోరికలు తీరడానికి 2 పద్ధతులు చెప్పారు. ఓకే. 2 పద్ధతులు ఏం చెప్పారు? ఒకటి రోజుకి 11 సార్లు చెప్పి 40 రోజులు చదవాలి. రోజుకి 11 సార్లు చెప్పి కంటిన్యూస్ గా ఒకేసారి చేసేయాలా సార్? అంతేగా, కొంచెం 11 gap సార్లు తీసుకుని. ఒకేసారి ఓకే. చేసి అలా 40 రోజులు కాపాలి. సో అప్పుడు మనం అంటే ఏ కోరిక అయితే పెట్టుకుని చేస్తామో ఆ కోరిక నెరవేరబడుతుంది అని చెప్పి అదొకటి. లేదు ఎకాబికిన 108 సార్లు చదవటం. సో అలా చదివినా కూడా మన కోరిక 40 రోజుల పాటు కాదు, ఒకే ఎకాబికిన అంటే ఇప్పుడు ఇవాళ 6 నుంచి అది ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు 108 పూర్తి అవ్వాలి. అవును సార్. అలా ఎన్నిసార్లు? ఒక రోజే? సరే, ఓకే. ఒకేసారి 108 పూర్తి అవటం అనేది ఓకే. దానికి కూడా తొందరగా ఆంజనేయుడు ప్రసన్నం ప్రసన్నం అవుతాడు. కానీ నేను మన ఈ ఎవరైతే ఈ ఆంజనేయుడు ఇది చేసిన వాళ్ళు ఉన్నారో, గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ అనుభవంలో చెప్పినప్పుడు విన్నాను. ఇంచుమించుగా 65 ఆ టైంకి వచ్చేప్పటికే నెమ్మదిగా మన ఒళ్ళంతా క్రమంగా మంటలు వస్తాయి. అంటే అంత తీక్షణత మనలోకి వచ్చేస్తుంది. సో తెలియకుండా ఇప్పుడు లైట్గా చీమలు కుడుతుంటే ఎలా ఉంటుంది, అలా శక్తిని మనం ఆ శక్తి ఆస్వాదిస్తుంటాం. అద్భుతం. సో అలా ఆ 108 సార్లు 11-40 రోజులేమో తెలియదు కానీ 108 సార్లు ఎకాబికిని చదివిన వాళ్ళకైతే కనుక నేను చాలా సార్లు విన్నాను. చాలా తొందరగానే ఆంజనేయుడు పలకటం అనేది. సో ఖచ్చితంగా వాళ్ళకి అనుభవం గ్యారంటీగా వస్తుందంట. సో అందులో నేను చిన్నప్పుడు అంటే ఇప్పుడు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఏదైతే ఇలా 10th క్లాస్ పాస్ అవటం, మెట్రిక్ పాస్ అవటం అంటే అది చాలా కష్టం అని చెప్పి. అలా నాకు తెలిసిన 2 అప్పట్లో నేను చదువుకునే రోజుల్లో కూడా ఇలా 2-3 సార్లు దండయాత్రలు చేస్తుంటే పాస్ అయ్యాడు. అప్పుడు ఆన్ని ఇలా 108 సార్లు ఎకాబికిన చేసి. సో అది కొంత తీరటం అనేది అక్కడక్కడ విని ఉన్నాను. సో అదొక పద్ధతి. సో హనుమాన్ చాలీసా అంటే అందరూ విని ఉంటారు కాబట్టి అసలు నోటికి వచ్చేస్తుంది, చాలా మందికి నోటికి వచ్చేస్తుంది కాబట్టి అది ఈజీ మెథడ్. అయితే మనం ఇచ్చే విధానంలో ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఈ ఆంజనేయుని అసలు ఎందుకు కలవాలి అంటే విజయం అని మొదటే మనం చెప్పుకున్నాం. సో దేంట్లో విజయం కావాలి అనుకునే వాళ్ళు దాన్ని ఈ ఆంజనేయుని పట్టుకోవటం అనేది. సో ఆయన బ్రహ్మచారి అయినప్పటికీ కూడా కళ్యాణాలు చేయటం అంటే ఆయన వల్లే అవుతుంది. అంటే ముఖ్యంగా శని ద్వారా ఎప్పటికప్పుడు సంబంధాలు వాయిదా పడుతుంటాయి. ఆయనది కర్కాటక లగ్నం. అందుకని అప్పుడప్పుడు అనిపిస్తుంది కర్కాటక లగ్నానికి ఒకసారి పట్టుకుంటే పెళ్లి దగ్గరే పట్టుకుంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి శని అవుతాడు, పైగా మళ్ళీ ఆయన అష్టమాధిపతి అవుతాడు. అందుకని అంటే స్లో అని కాదు, అయితే ఎర్లీగా అయిపోవటం మంచిది. లేదంటే ఇంకా తర్వాత అర్జీ పెట్టినా అంత తొందరగా అవ్వదు. సో ఒక రకంగా ఇంకా వాయిదాతనం వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం ఆడపిల్లలు అయితే 22-23 కల్లా అయిపోవాలి.
మగాళ్ళు అయితే 28కి దగ్గరలో అయిపోవాలి. ఇంకా అవ్వలేదు అంటే అది చెప్పలేం, 35కి వెళ్తుందా, 34కి వెళ్తుందా, ఇంకా మన అదృష్టం. పైగా అక్కడ వచ్చి పొరపాటున కర్కాటక లగ్నం నుండి పంచమ స్థానం అయినప్పటికీ కూడా వృశ్చికంలో ఉండి ఆయన అనురాధ నక్షత్రంలో ఉంటే చాలా కష్టం వెళ్ళటం. అలా మంది బ్రహ్మచారులుగా ఉన్న శని, ఇంకా బ్రహ్మచారులుగా ఉన్న జాతకాలే ఎక్కువ చూశాను. సో అందుకని కర్కాటక లగ్నానికి బహుశా మరి అందుకని అంటే ఒక కథలో ఆయన సువర్చలాదేవిని పెళ్లి చేసుకున్నట్టు ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా బ్రహ్మచారిగానే భావిస్తాం. ఇక్కడ మరి రాముల వారిని చూసినట్టే ఆయన ఎక్కువ సీతకి వియోగంగానే గడిపాడు. మరి ఆయనది కర్కాటక లగ్నమే కదా. సో అందుకని శని దేవతలను సైతం కూడా శని పట్టి పీడించాడు మనకి కథలు చాలా వినున్నాం. సో అందుకని ఇక్కడ గ్యారంటీగా ఆంజనేయుని పట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ రకంగా ఇటు కళ్యాణ యోగాలు కావాలన్నా ఆయన్నే మనం పూజించటం అనేది ఒకటి, లేదు మనకి ఎందులో విజయం కావాలన్నా కూడా ఆయన్నే పూజించడం అనేది అనివార్యం. అయితే ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి ఆయనకి. ఎప్పుడైనా సరే సింధూరంతో అర్చన చేయటం అనేది ఒకటి, తమలపాకులతో అర్చన చేయటం అనేది ఒకటి. సో మీరు జనరల్ పర్పస్ కోసం అయితే అంటే సాధారణంగా మీకుండే ఏదైనా సరే ఉద్యోగంలో విజయం కోసం కానీ లేదా మీ చదువుల్లో విజయం కోసం కానీ అలాంటివి పెట్టుకుంటే మాత్రం సింధూరంతో పూజ చేయండి. వివాహపరంగా పడుతున్న బాధలు కానీ లేదా వివాహం కావాలి అనే కోరిక కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మటుకు తమలపాకులతో చేయండి. అప్పుడు మీకు చాలా తొందరగా ఫలితం రావటం అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక మంచి రెమెడీ ఏంటంటే కనుక ఒక 11 ఆకులు తమలపాకులు తీసుకోండి, బయట గుడికి వెళ్ళక్కల్లా 11 తమలపాకులు తీసుకుని సింధూరంతో ఏదైనా సరే కళాన్ని ముంచి శ్రీరామ అని రాయాలి. ఈ తమలపాకుల మీద 11 తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ శ్రీరామ అని రాసి అది ఆంజనేయునికి మన ఇంట్లో ఉన్న పటానికైనా వేసేయచ్చు. 11 తమలపాకులు చాలు. ఇది కూడా చాలా తొందరగా పనిచేయటం అనేది ఉంటుంది. అంటే ఒక మనం ఏదైనా సరే అంటే వాళ్ళది కర్కాటక లగ్నం ఉండి శని ఉండి అయితే కనుక మనకి ఇప్పుడు మనం జనరల్గా ఇస్తున్న రెమెడీ అనుకోండి, ఒకవేళ అలా అయ్యి ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక ఇదే రెమెడీ ఏదైతే ఉంటుందో 8 శనివారాలు చేస్తే ఖచ్చితంగా 8 శనివారాల లోపు వివాహం సెటిల్ అయిపోవటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా చేసినా కూడా గ్యారంటీగా ఫలితం దక్కటం అనేది అయితే ఉంటుంది. అది ఈ రకంగా మనం ఏదైనా సరే విజయాలు కావాలి అనుకుంటే కనుక అద్భుతం సార్. ఏదైనా అంటే మంత్రం అయితే కనుక చాలా అది కూడా తేలికైన మంత్రమే. ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః. ఇది చదువుకున్నా కూడా చాలా తొందరగా ఫలితం రావటం అనేది ఉంటుంది. ఇదైతే 108 సార్లు చదువుకోవటం అనేది మంచిది. సో ఇక్కడి నుంచి మనం అయితే ఈ 108 సార్లు అనేది 40 రోజులు పెట్టుకుంటే కరెక్ట్ గా ఇంకొక జయంతి రోజుకి పూర్తవుతుంది, సరిపోతుంది. కరెక్ట్ గా లెక్క సరిపోతుంది. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయుడి ఆరాధన చేసుకుని వారికి జీవితాల్లో విజయాలు లేకనే కదా బాధపడేది. అది ఏ రకమైన అప్పుల బాధల్లో ఉన్నా దీని నుంచి బయటపడితే విజయం కావాలి, దేనికైనా విజయం ఆయన ఇవ్వగలరు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ బ్రహ్మ అయిన ఆంజనేయుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.